దుబ్బతండ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం అతి పేద కుటుంబం అని చెప్పేసి మన కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అది చూద్దామని వచ్చాను ఈరోజు. ఏం లేని పరిస్థితిలోనే ఉన్నది. ఇలా ఇద్దరు ముసలి వాళ్ళే పాపం, ఆమెకు నడుము లేదు, ఈయన ఎక్కడ పోయి పని చేసుకోలేని పరిస్థితి ఉన్నది. గుడిసె కూలిపోయిందండి. అది చూసినామా, అదే రామచంద్ర నాయక్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చే ఇళ్లలో కానీ వీళ్ళని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాం. వీళ్ళని ఏమైనా కానీ మనకి కొంచెం ఖచ్చితంగా మనం అందరం కూడా కొంచెం చూసుకుందాం. ఇలాంటి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. ముందైతే మీరు మీ కొడుకు కూడా చెప్తాను నేను, జాగ్రత్తగా ఉంచుకోండి.